ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 1 ఫిబ్రవరి నుంచి 7 ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఆ బేసిక్గా నేను ద్వాదశ రాశుల వారి ఫలితాలు అని చెప్తున్నా కూడా మీరు మాత్రం గత 2 వారాల నుంచి గమనించుంటే నేను ఏ రాశులు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయో నేను ఆ రాశుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించండి. రెండో విషయం ఏమిటి అని అంటే ఆ ప్యాటర్న్ని మీరు ఏ రకంగా మీకు చెప్పటం వలన మీరు ఏ రకంగా వాటిని హ్యాండిల్ చేసుకోగలరు అనే ఐడియా కూడా మీకు వస్తుంది అని నా ప్రయత్నం అన్నమాట. సరే, దీంతో పాటు రెండోది ఏంటి అని అంటే కొంతవరకు మీరు ఇవి చూడటం వలన మీరు కూడా ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారు అనుకుంటున్నా, లేకపోతే ఎక్కడైనా మీకు ఐడియా రాకపోతున్నా మీరు మీ పెద్దవాళ్ళనో మీ కుటుంబ సభ్యులనో లేకపోతే ఇలాగా ఆస్ట్రాలజర్స్‌నో మీరు కన్సల్ట్ చేసి మీరు ఒక రివ్యూ తీసుకుంటారు అని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బేసిక్‌గా ఏ రాసులు ఎక్కువ ఇంపాక్ట్‌కి గురవుతున్నాయో నేను ఆ రాసుల గురించి మాత్రమే మాట్లాడతాను. ఏ రాసులు అయితే నేను చెప్పటం లేదో ఆ రాసులు చాలా ఇంపాక్ట్‌కి గురి కావడం లేదు అని మీరు గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం పోయిన వారం కూడా మనం కొన్ని రాసులు మాట్లాడుకున్నాం. బట్ ఈ వారం గమనించామనంటే బుధ శుక్రులు ఈ 2 గ్రహాలు కూడా మారుతున్నాయి. బుధుడేమో 4వ తారీఖు మారుతున్నాడు కుంభంలోకి, శుక్రుడేమో 6వ తారీఖు మారుతున్నాడు కుంభంలోకి. కానీ కుజుడు, రవి ఈ 2 గ్రహాలు మాత్రం మకరంలోనే ఉంటున్నాయి. ఆల్మోస్ట్ మనకి 16వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఉంటాయి. కాబట్టి మనం దీని గురించి పెద్ద వరి అవ్వక్కర్లా. బట్ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఏ రాసుల వారికి ఈ బుధుడు అలాగే ఈ శుక్రుడు మారటం వలన ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. సో ఒక రకంగా మాట్లాడాలి అని అంటే మనం పోయిన వారం కూడా మిథున రాశి గురించి మాట్లాడుకున్నాం. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఈ వారం నేను స్టార్ట్ చేసేదే మిథున రాశి వారితోటి స్టార్ట్ చేస్తాను. మిథున రాశి వారికి ఏం చెప్పుకున్నాము? హెల్త్ పరంగా వీళ్ళు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కొన్ని డెసిషన్స్ తీసుకోవటం వలన కూడా వీరు ఇబ్బందికి గురవుతున్నారు. మెంటల్లీ ఫిజికల్లీ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు. పెట్టిన పెట్టుబడుల వలన వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇవి మనం మాట్లాడుకున్నాం. దీంతో పాటు ఇంకా 2-3 విషయాలు కూడా నేను ప్రస్తావించుంటాను. సో ఇందులో మీరు గనక కొంచెం చూసుకుంటే ఈ బుధుడు మారటం వలన ఇక్కడ సిట్యుయేషన్స్లో ముఖ్యంగా కుటుంబ సంబంధమైన మార్పులు, మీ యొక్క ఆలోచన ధోరణి ఇవి 2 కూడా మారుతున్నాయి. ఓకేనా? మీ కుటుంబపరమైన విషయాలు, మీ ఆలోచన ధోరణి వీటితో పాటు ఏ రకంగా నేను ఆల్రెడీ సఫర్ అవుతున్నాను, నేను ఈ సఫరింగ్ నుంచి బయటికి రావడానికి నేనేం చేయాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి అనేది మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో సఫరింగ్ నుంచి బయటికి వచ్చేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తాను. సో ఒక రకంగా ఒక చిన్న ప్యాటర్న్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఏదైతే ప్యాటర్న్ సెట్ అవుతోందో ఆ సెట్ అవుతున్న ప్యాటర్న్ని కొంచెం మీరు బ్రేక్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తారంటే, సరే నేను ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేసుకోవడానికి నేను ఎటువంటి సాధన చెయ్యాలి, ఆర్ నేను ఎటువంటి దైవ దర్శనాలు చేసుకోవాలి, ఆర్ నేను ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా, ఇలాంటి ఆలోచన కూడా మీరు చేస్తారు. ఇందులో ప్రధానంగా నేను 2 విషయాలు చెప్తాను. ఒకటో విషయం ఏమిటి అంటే ఈ ప్యాటర్న్లోకి వస్తున్న వాళ్ళల్లో వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు ఉండటం, ఉద్యోగాలు కోల్పోవటం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండటం, ఉద్యోగంలో ఎక్కడా ఏ మార్పు రాకపోవడం, ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండటం, ఇలాంటివి కనిపించటం లేదు. సో ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మీరు వ్యాపార అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ అలా
చేస్తున్నా కూడా, అంటే మీ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి మీకు అంత స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ఎందుకు? మన లాస్ట్ వీక్, ఆ ముందర వీక్ కూడా మిథున రాశి వారికి కనుక నేను చెప్పుంటే, లాస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా చెప్పాను. ప్యాటర్న్‌లో ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది ఏదైతే ఉందో, అది ఈ వారం కూడా మీకు కంటిన్యూ అవుతోంది. సో, మిథున రాశి వారు ఈ బుధ శుక్రుల మార్పు వలన ఒక చిన్న చేంజ్ అనేది వీళ్ళ లైఫ్ స్టైల్‌లో తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇందాకే చెప్పాను కదా! దైవ దర్శనాలు చేసుకోవచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. మీరు మీ ఆరోగ్యం గురించి, మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి, మీరు అనుకుంటున్న పనులు ఏవైతే మీకు పూర్తి కావాలనుకుంటున్నారో, వాటికి సంబంధించి మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇందులో ఈ దైవ దర్శనాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, మీరు మాత్రం ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదువుకోవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. మంగళవారాలు, శనివారాలు లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రం చదువుతూ మీరు పానకము, వడపప్పు నివేదన చేయొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి మన ఇది ఉంది కదా మంగళగిరి, కాబట్టి మంగళగిరి వెళ్ళినా, లేకపోతే ఎటువంటి ప్రసిద్ధ క్షేత్రమైనా పర్వాలేదు. నేను స్పెసిఫిక్గా మంగళగిరి అని అంటే కొంచెం తెలుసు కనుక అటువైపు చెప్పాను. బట్ ఎక్కడ ఎటువంటి ప్రసిద్ధ క్షేత్రమైనా సరే, యాదగిరి గుట్ట అయినా సరే, యాదగిరి గుట్ట, మంగళగిరి, ఇంకా మనకి నవనారసింహులు, ఇలాగ అనేక ప్లేసెస్ ఉన్నాయండి. సో ప్రసిద్ధ క్షేత్రాలు ఏవైతే నరసింహస్వామి వారి క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఇంకా రెండోది మనం మాట్లాడుకునేది కర్కాటక రాశి. ఎందుకు మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకోవాలి? పోయిన వారం మనం కర్కాటక రాశి గురించి అసలు ప్రస్తావించలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ బుధ శుక్రులు 2 గ్రహాలు మారటము, ఈ బుధ శుక్రులు 2 గ్రహాలు కూడా అష్టమంలోకి రావటం, ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. కంఫర్ట్ జోన్ అనేది ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తోందండి అంటాను చూసారా, అది లేదు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా నాకు ప్రయాణాలు అధికంగా ఉన్నాయండి, అందుకని నేను అసలు కుటుంబ సభ్యులతోటి సమయం గడపట్లేదు. 3, ఒక రకంగా శ్రమ ఎక్కువగా ఉంది, శ్రమ తగ్గించుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. బట్ దీంతో పాటు ఒక రకంగా నేను చేస్తున్న పనిలో నేను చేస్తున్న వర్క్ ప్లేస్లో నాకు కంఫర్ట్ జోన్ తక్కువగా ఉండటం అనేది కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వీటన్నిటితో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనిపిస్తూ ఉంటారు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, బట్ ఎఫర్ట్ అనేది ఎక్కువగా పెడుతున్నాం. దేనికి సంబంధించి ఎఫర్ట్ పెడుతున్నాం? మీరు ప్రయాణాలు ఉంటే వాటికి సంబంధించి, అంటే ఎక్కువగా శ్రమకి గురవటం, దీంతో పాటు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా పూర్తవుతున్నాయి. మూడోది ఇందాకే నేను చెప్పాను, మీరు వర్క్ ప్లేస్లో మీ కంఫర్ట్ జోన్ తక్కువగా ఉండటం, శ్రమ ఎక్కువగా ఉండటం, పోయిన వారం వరకు పనులన్నీ అయిపోతాయి, ఇంకే ఉంది అనుకున్న చోట మీరు 1కి 2 సార్లు దాని గురించి రివ్యూ చేయటం, మాట్లాడటం, డిస్కస్ చేయటం, దాన్ని పుష్ చేయటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా వర్క్ రిలేటెడ్గా ఒక ప్యాటర్న్ ఏదైతే సెట్ అవుతుందో అది డిస్టర్బ్ అయ్యి దాన్ని మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో వర్క్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా వారి వర్క్కి సంబంధించి, వారి వ్యాపారమైనా, ఇతర వృత్తులైనా, ఉద్యోగమైనా, దానికి సంబంధించి మీరు రీసెట్ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు హెల్త్ పరంగా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతూ ఉంటాయి కనుక హెల్త్కి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి కూడా తీసుకుంటూ ఉండాలి. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలకి గురయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, వీటన్నిటి వల్ల ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ఒక రకంగా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొంచెం నిందించే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. సో కర్కాటక రాశి వారికి మాత్రం ఈ వారం ఏ ప్యాటర్న్ అయితే సెట్ అవుతుందో ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కనుక మీరు మాత్రం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఆర్
తర్వాత తీసుకుందాంలే అని అంటే దాని వలన కలుగుతున్న ఇబ్బందుల్ని కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మరి ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? కర్కాటక రాశి వారు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన, లేదా కర్కాటక రాశి వారు మాత్రం దక్షిణామూర్తి ఆరాధన వీళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దక్షిణామూర్తి ఆరాధన చేయటంలో స్వామివారి యొక్క అష్టోత్తరం, స్వామివారి యొక్క నామాలు చదువుకోవటం, స్వామివారి స్తోత్ర పఠనం, వీటితో పాటుగా స్వామివారి దర్శనం. శ్రీకాళహస్తిలో మనకి దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. గురు రూపాలు, గురు స్వరూపాలు ఎవరైతే ఉన్నారో, మీకు గురువు గారు ఉంటే గురువుని దర్శనం చేసుకోండి. కాబట్టి గురు దర్శనం చేసుకోవటం మీకు చాలా 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 మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి అది మీరు గ్రహించండి. తర్వాత మనం మాట్లాడాల్సినది ఇంకొకటి ఉందండి. అదేమిటి అనంటే సింహరాశి. సింహరాశి వారిని గనక మనం పరిశీలిస్తే, సరే మనం లాస్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు సింహరాశి వారికి చెప్పుకున్నాం. బట్ ఈ వారానికి వచ్చేటప్పటికల్లా వీరికి కొంచెం ఆశ పెరుగుతోంది అన్నమాట. ఆశ పెరిగి ఒక రకంగా నేను చేసే పనులలో నాకు నాకు రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బాగా రావాలి, లేకపోతే నేను చేస్తున్న దానిలో నాకు ఇంకా గుర్తింపు చాలా రావాలి, లేదా నేను అనుకుంటున్న పని ప్రస్తుతానికి వాయిదా పడింది, బట్ ఈ వాయిదా పడిన పని నాకు తర్వాత అది పూర్తయినా కూడా నాకు దీని వలన చాలా బెనిఫిట్స్ కావాలి. సో థాట్ ప్రాసెస్ మారుతోంది. లాస్ట్ వీక్ వరకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా నేను మేనేజ్ చేసుకుంటూ, నేను హ్యాపీగా నేను సంపాదించుకుంటూ, నేను నా జోన్లో నేను జాగ్రత్తగా ఉంటే చాలు అనుకున్న మీరు, ఈ బుధ శుక్రులు రెండు కూడా మారటం వలన మీ యొక్క ఐడియాస్ అనేవి మారుతున్నాయి. సో ఆర్థిక పరమైన విషయాలు అనుకుందాం, మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకుందాం, ఒక రకంగా మీ యొక్క ఎఫర్ట్స్ అనుకుందాం, మీ యొక్క వృత్తి వ్యాపారాలకు సంబంధించి చేంజెస్ అనుకుందాం, వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. ఇంకొకటండి, సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కూడా పైకి కనపడేది ఒక తీరైతే అంతర్లీనంగా అంటే లోపల మీకు తెలియనివి అనేకం ఉండుండొచ్చు. కాబట్టి అన్ని సంబంధాలు అలా ఉంటాయని కూడా నేను అనట్లేదు. మేబీ మీకు వచ్చే సంబంధాలలో కొన్ని లొసుగులు ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు తప్పనిసరిగా వీళ్ళకి ఎక్కువగా వీళ్ళని హైలైట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు అనేక విషయాలలో మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టే అంశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ఆడవారు, స్త్రీలు, యంగ్స్టర్స్, కొంచెం మ్యారేజబుల్ ఏజ్లో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ఇబ్బంది పడటం కనపడుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో వారు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మ్యారేజ్ చేసుకున్నవారు, చేసుకోవాల్సిన వారు, రిలేషన్షిప్స్లో ఉన్న స్త్రీలు ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం మీ యొక్క సంబంధ బాంధవ్యాలలో. సో ఈ ప్యాటర్న్ అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఈ ప్యాటర్న్ గురించి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. డ్యామేజ్ అనేది కొంచెం సివియర్గా జరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు అందులోకి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీకు తెలియకుండానే మీరు అందులోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందులో నుంచి బయటికి రావడానికి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డెఫినెట్గా జరిగే ప్యాటర్న్ని గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండడానికి మాత్రం సింహరాశి స్త్రీలు 100% ట్రై చేయాలి. సో ఇక్కడ మేజర్గా మనం చెప్పుకుంటున్న వాటిల్లో వ్యాపారస్తులకి డెఫినెట్గా శ్రమ ఎక్కువగా ఉంది. బట్ ఓకే, వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్. బట్ అగైన్ మీరు ఒక 100% హైక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెమ్మదిగా ఉంటుంది. మీకు కనుక ఏదైనా ఒక బిజినెస్లో నీకు చాలా తొందరగా లాభాలు వచ్చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టు, ఇంకే ఉంది అనే విషయాలు మీకు చాలా తగులుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మాత్రం 200% మీరు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ఏదైనా డబ్బులు కట్టండి ఉద్యోగం ఇప్పిస్తాం, ఇలాంటివి చాలా చాలా వస్తాయి. ఇలాంటివి వచ్చేవి ఏవైతే ఉంటాయో ఇవి మీరు మాత్రం 1కి 100 సార్లు కాదు 1000 సార్లు పరిశీలించుకొని మాత్రమే మీరు ఇందులోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అన్ఎథికల్ వర్క్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. దీని ఇంపాక్ట్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇవి మనం బేసిక్గా మాట్లాడుతున్నాం. ఈ ప్యాటర్న్ అనేది సెట్ అయిపోతుంది ఈ వారం. సో ఈ ప్యాటర్న్ సెట్ అవుతోంది కనుక సింహరాశి వారు మాత్రం అడుగడుగున జాగ్రత్త వహిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. సింహరాశి వారు మాత్రం ఈ వారం తప్పనిసరిగా మీరు విష్ణువాలయ దర్శనాలు చేసుకోవటం, స్వామివారికి సంబంధించి విష్ణు సహస్రనామాలు చదవటం, విష్ణు సహస్రనామాలతో పాటు విష్ణు అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. అలాగే వీటన్నిటితో పాటు స్వామివారి దర్శనం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తులసిమాల సమర్పిస్తూ ఉండండి, పువ్వులు ఇస్తూ ఉండండి. తులసిమాల, పువ్వుల మాల స్వామివారికి సమర్పించటం, స్వామివారిని స్తుతించటం, చక్కగా స్తోత్రాలు చదువుకోండి. దీంతో పాటు శనివారం రోజున 100% స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా 3 రాశులు మాట్లాడుకున్నాం, ఏవైతే మనకి క్లియర్గా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయో. ఇంకో 4వ రాశి మాట్లాడుకుందాం. ఈ 4వ రాశి ఏమిటి అంటే కన్యా రాశి వాళ్ళు. ఎందుకు మనం కన్యలోకి జంప్ చేశాము అనే దాన్ని చూద్దాం. కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఓకే, బిజినెస్ నడుస్తోంది, ఉద్యోగం నడుస్తోంది, ఆర్థికంగా కూడా కొన్ని మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అనుకుంటున్నాము. ఆల్రెడీ లోన్ తీసుకుంటే ఇంకా కొద్దిగా దానిపైన మళ్ళీ మనం టాప్అప్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఉన్న ఇబ్బందులు ఎలానో ఉన్నాయి, వాటికి ఎక్కడో అక్కడ మీరు ఒక దారి వెతుకుతూ ఉంటారు. వాటి నుంచి బయటికి వచ్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఇక్కడ మనకి బుధ శుక్రులు ఇద్దరూ కూడా, కోర్స్ బుధుడు 4వ తారీఖు, శుక్రుడు 6వ తారీఖు మారుతున్నారు. బట్ ఎనీవేస్ రెండు కూడా ఒకే రాశిలోకి వస్తున్నాయి, కుంభరాశిలోకి. కుంభం షష్టం ఉందన్నమాట. కన్యా రాశి వారికి షష్టంలో ఉంది అది. అక్కడ మనకి ఇప్పుడు రాహు కూడా ఉన్నాడు. సో ఈ బుధ శుక్రులు ఎప్పుడైతే ఈ కాంబినేషన్లోకి వస్తారో గమనించాల్సింది ఏంటంటే మన స్థాయికి మించిన లోన్స్ తీసుకుంటాం. అంటే ఆల్రెడీ మీరు ఒక లోన్ తీసుకున్నారు అనుకుందాం, దాని మీద మనం పెంచుకుంటూ పెంచుకుంటూ పోయామనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం కానీ, లేకపోతే మీ టాపప్లు పెరగడం కానీ, లేదా ఈ పాత బకాయిలు తీర్చడం కోసం ఇంకా పెద్ద అమౌంట్ ఒకటి తీసుకురావడం కానీ విత్ మోర్ ఇంట్రెస్ట్, ఈ సిచ్యువేషన్స్ మీకు కనపడుతున్నాయి. దీన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. ఎందుకు ఈ పని చేయాలి నేను అనంటే, మీరు కనుక ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. రేపు మనకి ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత నుంచి ఈ రవి అలానే కుజుడు కూడా మారుతారు. అదేమి మామూలు విషయం కాదు. సో డెఫినెట్గా కన్యారాశి వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మీరు 1కి 1000 సార్లు ఆలోచించుకొని మాత్రమే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి మీకు. మీ హెల్త్ అనుకుందాం, మీ హెల్త్ పరంగా కానీ, మీ ఉద్యోగ పరంగా కానీ, ఉద్యోగంలో కూడా తిప్పలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఉద్యోగస్తులకు ఎట్లా ఉంది అని అంటే, ఏదో ఒక రకంగా మీరు మీ యొక్క ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలని మీ తెలివితేటలతోటో, మీ మంచితనంతోటో, మీ మాట తీరుతోటో, లేక మీకున్న సహోద్యోగుల ఒక హెల్ప్ తోటో మీరు దాన్ని నెమ్మదిగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, కన్యారాశి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి, సాధారణంగా మనం ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని అయితే అనుకోం. కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనంటే, మీకు తెలియకుండానే మీరు అనే మాటలో లేక మీరు చేసిన పనో ఇతరులకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, మారచ్చు. సో ఒక రకంగా శత్రువులు అనేవాళ్ళు మీకు తయారవుతూ ఉంటారు త్రూ యువర్ వర్డ్స్, మీ కమ్యూనికేషన్, మీ వర్క్ ఆర్ మీ యొక్క బిహేవియర్. సో దీని వలన మీకు శత్రువులు అవ్వబోతున్నారు. మీ వలన మీ పైన అలిగేషన్స్ లాంటివి ఉంటాయి. డెఫినెట్గా మనీ వైజ్ అలిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు ఇప్పుడే సాల్వ్ చేయలేరు. అలాగే ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ కోసం మీరు వెతుక్కుంటూ ఉంటారు. ఆ సొల్యూషన్ రావడానికి కూడా మీకు టైం పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కుటుంబంలోని స్త్రీల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉంటే వారికి సంబంధించి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక వారికి సంబంధించి కూడా మీరు కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఖర్చులు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. సంపాదించే సంపాదనకి మీరు పెట్టే ఖర్చుకి ఎక్కడా కూడా లింక్ ఉండదు. వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పింది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ బేసిక్గా వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంది, లోన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోబోతున్నారు.
కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు, అలాగే మన మన ప్రాపర్టీస్ని వాటిని కొంచెం మన బ్యాంకుల్లో వాటిల్లో పెట్టి తనఖా కింద పెట్టి తెచ్చుకుంటున్న వాళ్ళు, మీరందరూ కూడా స్థాయికి మించి తీసుకోవద్దు అంటున్నాను. తప్పదు అని అంటే మనం ఎవరం ఏమి చేయలేము. మీ స్థాయి మించొద్దు. అంటే మనకు ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఆ లిమిట్లోనే ఉండేందుకు మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయంటే బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు ఇంకే ఉంది, ఇది తీసుకోండి, అది తీసుకోండి అని వస్తూ ఉంటాయి. అలాగే చాలా మందికి మీరు డబ్బులు ఇవ్వడము, మోసపోవడము, మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవడము, లేదా ఎవరైనా మీకు అప్పిస్తే వాళ్ళు మీ పైన ఎక్కువగా ప్రెషర్ తీసుకురావడము, ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా మీరు కొంత అవమాన పాలు కాకుండా, ఆర్థిక పరమైన విషయాలలో అవమాన పాలు కాకుండా ఉండేందుకు మీరు ప్రయత్నించాలి. సో కన్యా రాశి వారు మాత్రం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ ఆరాధనలో భాగంగా అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామాలు కానీ, శ్రీ సూక్తం కానీ చదువుతూ ఉండటం, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం, ఇవి ఏవి చదివినా కూడా మీకు కొంచెం మంచి రిజల్ట్స్ అయితే కనపడతాయి. సరే, తర్వాత మనం మాట్లాడాల్సిన రాశి ఇంకొకటి ఏంటి అని అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. సో వృశ్చిక రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాము. వృశ్చిక రాశి వారికి కనుక మనం మాట్లాడితే, వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేసేటప్పటికి మన లాస్ట్ 2 వీక్స్ కూడా నాకు మాట్లాడిన గుర్తులేదు వృశ్చిక రాశి వారు. సరే, ఈ వారం మాట్లాడదాం. ఈ వారం ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు కూడా చతుర్థంలోకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఒక రకంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనుకుందాం, మదర్స్ హెల్త్ అనుకుందాం, ఫ్యామిలీ కంఫర్ట్ అనుకుందాం, వెహికల్స్ అనుకుందాం, లేకపోతే మానిటరీ ఇష్యూస్ ఏవైనా సరే, ఫ్రెండ్స్ అనుకుందాం, ఇలాంటివి అనేక విషయాలు మీరు చర్చించేందుకు అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు తప్పనిసరిగా మీ యొక్క ఉద్యోగం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఉద్యోగంలో మార్పుల గురించి, ముఖ్యంగా చేంజ్ ఆఫ్ ప్లేస్ గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి బాగుంటుంది. దీంతో పాటు మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో బాగుంటుంది. అలాగే మీరు గనక చేస్తున్న ఉద్యోగంలోనే మీరు గనక ప్లేస్ మారుతాను అని అంటే అది కూడా బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ వారం కొంచెం ట్రావెలింగ్ లాంటిది కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఇదే స్టైల్ మీకు ఆల్మోస్ట్ కొంతకాలం అయితే కనపడుతుంది, కొన్ని వారాలు కనపడుతుంది. బట్ ఇప్పుడు ఇది ఎక్కడ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుందంటే, మీరు చేస్తున్న ప్రాజెక్టులు అనుకుందాం, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అనుకుందాం. చేస్తున్న ప్రాజెక్ట్లోనేమో పెద్దగా మీకేమీ మార్పులు కనిపించవు. ఒక స్టాగ్నెంట్ పొజిషన్ ఉంటుంది. ఎక్కువగా మీరు శ్రమ పడుతుంటారు కానీ దానికి సంబంధించి ఏమీ కనిపించట్లేదు. బట్ ఎవరైతే నూతన ప్రాజెక్టుల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అని అంటే, కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇందాకే చెప్పాను కదా, పీస్, కంఫర్ట్, తర్వాత మదర్స్ హెల్త్, ఇవి మీకు ప్రైమరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ప్యాటర్న్ దీని మీద సెట్ అవుతుంది అనమాట. సో వీటి మీదే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో మీకు వస్తుంటే కనుక ఈ ప్యాటర్న్ ఎలానో మారుతుంది. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మీకు మారుతూ ఉంటుందో మీరు కనుక గమనించుకొని దాని ప్రకారంగా మీరు కనుక స్టెప్స్ తీసుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం మాట్లాడే రాశి ధనుర్రాశి. ధనురాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, ధనురాశి వారికి కూడా బుధ శుక్రులు, ఈ 2 గ్రహాలు కూడా తృతీయాల్లోకి మారబోతున్నాయి. సో తృతీయాల్లోకి మారుతున్న బుధ అండ్ శుక్ర, ఈ 2 గ్రహాలు ఏం చేస్తాయో చూద్దాం. ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు అయితే ఇవ్వబోతున్నాయి. కొంచెం శ్రమ ఎక్కువగా పడబోతున్నారు. చాలా కంఫర్టబుల్ జోన్ నుంచి కొంచెం డిస్కంఫర్ట్లోకి రాబోతున్నారు. సో డిస్కంఫర్ట్ జోన్లోకి వస్తున్నారు కనుక జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ సోదర సోదరీమణులతోటి ఆస్తులకి సంబంధించి కొంచెం మీరు వారితోటి కూర్చొని మాట్లాడాల్సిన సిట్యువేషన్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా మనకి ఈ వారం నుంచి ఈ ప్యాటర్న్ అనేది సెట్ అవుతోంది. ఈ విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతోంది. దీంతో పాటు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఫోకస్ అనేది మీ ఫ్యామిలీ మీద కూడా కనపడుతోంది. సో మీ వైఫ్ ఆర్ మీ స్పౌస్, వీరి గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఇది మీకు అంత డిస్కంఫర్ట్ అనేది కల్పించకపోయినా, ఇది ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న విషయాల మీద ఎక్కువగా ప్రభావితులవుతూ ఉంటారు. లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది మీకు కొంత ఎక్కువగా
కనపడుతూ ఉంటుంది. సో మనం ధనురాశి వారు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో వీరు 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 ఆ పాత్లోకి వెళ్ళటం అనేది కనపడుతోంది. సో ఈ పాత్లో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా మీరు కొంతవరకు మీ కరెక్ట్ పీపుల్ని మీరు సంప్రదించటం, వారితోటి మాట్లాడటం, వారి ఒపీనియన్ తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. సో ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం దత్తస్తవం చదవండి. ధనురాశి వారికి నేను చాలా రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. ధనురాశి వారు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన చేయటం, అలాగే దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకోవటం, ఇది మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. గురువారాలు చేయటానికి ప్రయత్నించండి. దీంతో పాటు ముఖ్యంగా కలుగుతున్న, నేను ఎప్పటి నుంచో అంటున్నాను, తల్లిదండ్రుల ఆరోగ్యం అంటున్నాను, ఆస్తి తగాదాలు అంటున్నాను, ఈ ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది. ఇది మీకు చాలా 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 మీ లైఫ్లో ఒక పెద్ద మేజర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతోంది. సో ఈ ప్యాటర్న్ని ఏ రకంగా మాడిఫై చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అనే దానికి మీరు కన్సల్టేషన్స్ తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. లేదు మీరు ఇంకా మీ పెద్దవాళ్ళతో కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకా తర్వాత మనం చివరిగా మాట్లాడుకుందామండి. ఇంకొక రాసి ఉంది, అది డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరు అని అంటే మీనరాశి వాళ్ళు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు కొంతవరకు బాగానే ఉన్నారు. మీనరాశి వారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే మీనరాశి వారు మాత్రం కుటుంబము, ఆర్థికపరమైన విషయాలు, ఆస్తులు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం మీనరాశి వారి గురించి లాస్ట్ వీక్ కూడా కొంచెం డిస్కస్ చేశాము. సో చూడటానికి అంతా బాగానే ఉంది, బట్ డెఫినెట్గా ప్రాబ్లం అయితే కనపడుతోంది. సో బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే చాలా కనపడుతున్నాయి. సో ఈ ప్యాటర్న్ని మీరు 100% బ్రేక్ చేయడానికి చూడాలి. ఆర్ అట్లీస్ట్ రిలీఫ్ ఎప్పుడు వస్తుందా అనేది కూడా ఆలోచించాలి. ఇంకా రెండో విషయం ఏమిటంటే కుటుంబ సభ్యులతోటి లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వారం చెప్పాను, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా లేదా అనేక కారణాల వలన కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. లేదా కుటుంబ సభ్యులతోటే ఉంటున్నా మీకున్న పని, మీకున్న ఉద్యోగం, మీకున్న వ్యాపారాల వలన మీరు ఎక్కువగా ప్రయాణాలు లాంటివి చేయటం, లేకపోతే మీరు వారితోటి టైం స్పెండ్ చేయలేని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే మేజర్గా ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు ఏవైతే మీరు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారో, ఏ విషయాలైతే మీరు మాట్లాడడానికి అంతగా ఇష్టం చూపించరో, ఏ విషయాలైతే ఎక్కడికక్కడ సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఆ విషయాల గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం కొంచెం మీ ప్యాటర్న్ మారింది. లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం మీ ఫోకస్ దేని మీద ఉండబోతోంది, మీరు దేని గురించి ఆలోచించాలి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీటి మీద మీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మెయిన్గా మీ యొక్క భార్య ఒక ఆరోగ్యం గురించి లేదా మీ భార్యాభర్తల ఒక ఆరోగ్యం గురించి మీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా కనపడుతుంది. తప్పనిసరిగా తీసుకోవాలి. సరే, ఆస్తులకి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. కోర్టు విషయాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు కొంచెం చికాకును కలిగించే విధంగా ఉంటాయి. అలాగే మీరు ఎక్కడో అక్కడ కొంత సర్దుబాటు ధోరణి కూడా చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో సిస్టర్స్ తోటి, సిబ్లింగ్స్లో కూడా ముఖ్యంగా మీకంటే చిన్నవారు లేకపోతే మీకంటే పెద్దవారు అని కూడా అనుకోవచ్చు, సిస్టర్స్ తోటి ఆర్ విత్ యువర్ సిబ్లింగ్స్ మీకు ఖచ్చితమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అండ్ వారితోటి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు అనేకం కనపడుతూ ఉంటాయి. మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఫ్యామిలీ కన్సర్న్, ఫ్యామిలీతో రిలేటెడ్గా ఉండే ఇష్యూస్ అనేవి ఈ వారాల్లో మీకు సెట్ అవుతున్నాయి అన్నమాట. వీటన్నిటితో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో వ్యాపారం గురించి నేను ఎందుకు డిస్కస్ చేయలేదు, వ్యాపారాల్లో నాకేమీ పెద్దగా మార్పులు కనిపించట్లేదు. పోయిన వారం నేను ఏం చెప్పానో అదే ప్యాటర్న్ నాకు ఇక్కడ కనపడుతోంది. ఉద్యోగస్తులకి కూడా నేనేమి ప్రత్యేకించి చెప్పలేదు, ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కూడా నాకేమి పెద్దగా చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది కనిపించట్లేదు. బట్ ఈ వారం ఇప్పుడు నేను డిస్కస్ చేసిన వాటిల్లో మీరు గమనిస్తూ ఉంటారు, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీటి గురించి మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇంకా ఈ రాశి వారు మాత్రం ఏ పరిహారం పాటిస్తే బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మంగళవారం అలాగే శనివారం ఈ 2 రోజులు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, కానీ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి దండకం చదువుకుంటూ ఉండటం. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నప్పుడు మంగళవారాలు మాత్రం మీరు సింధూరంతో పూజ చేయించండి, సింధూరాలంకరణ అంటారు. శనివారం మాత్రం మీరు తమలపాకులతోటి స్వామివారిని పూజించండి. ఈ 2 చేంజెస్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మీరు కొంచెం కంటిన్యూ కూడా చేస్తూ ఉండండి.
పరిస్థితుల్లో మార్పు కోసం ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ దీనికోసం కొంత టైం పడుతుంది. సిట్యుయేషన్స్ మారడానికి, ఎందుకంటే ఒక ప్యాటర్న్ సెట్ అవుతోందనమాట. సో, ఈ ప్యాటర్న్‌ని మీరు నెమ్మదిగా బ్రేక్ చేసుకురావడానికి ప్రయత్నించాలి. సో, ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతున్న కొద్దీ మీకు కూడా కొంత చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో, రైట్ నౌ వీటి మీద మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలున్నాయి గనక, వీటికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఈ వారం ఫలితాలు. శుభం.